మీ దీవెనల గురించి నేను ఈ వార్డుకు వచ్చిన కేసీఆర్ గారు మరి హరీష్ రావు గారు నా మీద నమ్మకం పెట్టి మీ మీద నమ్మకం పెట్టి నన్ను అభ్యర్థిగా మీ దగ్గరికి పంపిస్తే మీ నిండు మనసు దీవెనలు నాకు అందించారు. మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఏం జరిగినా అది మీ కళ్ళ ముందరుంది, ఏం చేసినామో అది మీ కళ్ళ ముందరుంది. కానీ మరి ఓటేసుకుని 5 ఏళ్లు కనిపించిన నాయకుడు కావాలా, పనిచేసేటటువంటి నాయకుడు కావాలా, ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2018లో స్వల్ప తేడాతో ఓటమి చెందినప్పటికీ ఒక్కవని ధైర్యంతో మీరున్నారన్న నమ్మకంతో మరి నేను కరోనా కష్టకాలంలో కూడా అందరికీ అందుబాటులో ఉండి అన్ని చేసినాం, అభివృద్ధికి కూడా సహకరించినాం. ఓడిపోయినప్పుడే మరి ఇంత అభివృద్ధి చేసుకున్నామంటే మరి మీరందరూ గెలిపిస్తే మన ఈ వార్డులో ఇంకెన్ని సమస్యలు పరిష్కారం అవుతాయో మీరు ఆలోచన చేయాలి. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, 8 రోజులు మీరు పనిచేయండి, 5 సంవత్సరాలు మీ అభివృద్ధికి మీ సేవకుడిగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి 3వ సారి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి కేసీఆర్